అన్న బియ్యం మీద కూడా వాళ్ళ ప్రతిపక్షాలు గగోలు పెడుతున్నాయి, సరిగా రావట్లేదు కొన్ని చోట్ల. అంటే రేషన్ కార్డులు ఇచ్చిన తర్వాతనే ఇస్తామని చెప్పేసి అన్నారని, అండ్ దాంట్లో ఇంకేదో గలుస్తుందని చెప్పేసి రకరకాలుగా అంటున్నారు కదా. ఇప్పుడు వాళ్ళ పార్టీ పని ఏం పని, లేనిది ఉన్నట్టుగా సృష్టించేదే వాళ్ళ చరిత్ర. ఓకే, దానికి గొప్ప కుటుంబం అనొచ్చు. లేనిది ఉన్నట్టుగా సృష్టించే కుటుంబం ఆ కుటుంబం. కాబట్టి ఇవాళ సబండ వర్గాలను 10 సంవత్సరాల నుంచి మోసం చేశారు. కాబట్టి మళ్ళొకసారి మోసం చేద్దామని ప్రయత్నం చేస్తే ప్రజలు దాన్ని తిరిగి కొడతా ఉన్నారు. గ్రామీణ ప్రాంతంలో ఏ గ్రామానికన్నా పొండి ఇలా సన్న బియ్యం బాగలేవని చెప్తే ఎవరిని చెప్పు తీసుకొని కొడతారు? కాంగ్రెస్ పార్టీని చెప్పు తీసుకొని కొడతారా? ఆ టీఆర్ఎస్ నా వేదన కొడుకులను చెప్పు తీసుకొని కొడతారో ప్రజలే చేల్చుకుంటారు గ్రామీణ స్థాయిలో పోయి అడిగితే. ఓకే, మీకు ఎట్లా అనిపిస్తుంది అండి? దాదాపుగా 15-16 నెలలు అవుతుంది ఎమ్మెల్యేగా. సో అంటే సర్పంచ్ నుంచి డైరెక్ట్ ఎమ్మెల్యే అయ్యారు కదా, ఏ విధంగా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాము అనేది చాలా సంతోషంగా ఉంది. మా ఆది నాయకుడు రాహుల్ గాంధీ గారు మొన్న ఎన్నికల ముందులో ఏదైతే చెప్పిండో, అంటే ఇలా కాంగ్రెస్ కుటుంబం ఇందిరమ్మ కుటుంబం అంటే ఒక భగవద్గీతతో సమానంగా చూస్తారు ప్రజలు. కాబట్టి మీరు అధికారం ఇవ్వండి, ప్రతి రైతుకు రుణమాఫీ 2 లక్షలు ఇస్తామని చెప్పిండు. ఇవాళ అదే విధంగా ప్రతి ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్లు ఇస్తామని చెప్పిండు. అంటే ఎక్కడ చూసినా వ్యతిరేకత ఉంది, కాంగ్రెస్ పార్టీ మీద జనాలు తిడుతున్నారు, అండ్ ఎమ్మెల్యేల పనితీర్ల మీద కూడా వ్యతిరేకత ఉందని చెప్పేసి ప్రతిపక్షాల మాట అండి. వాళ్ళ మాటలు అంతా ఒక బక్వాస్ మాటలు. గ్రామీణ స్థాయిలో పోతే తెలుస్తుంది వాళ్ళకి. ఎవడు అంటుండు ఇవాళ కల్పితం ఒక సోషల్ మీడియాను సృష్టించరు అంటే ప్రతి ఒక్కడు ఒకటి సృష్టిస్తాడు. ఇప్పుడున్న ప్రజాస్వామ్యంలో బోకస్ ప్రచారం చేయాలనే దానికి ఒక అంశాన్ని, దానికి ఒక వ్యవస్థను క్రియేట్ చేసి దానికి అక్రమంగా దోసుకున్న డబ్బులు ఆ సోషల్ మీడియాకి పెడుతూ ఇవాళ కల్పితమైన మాటలు కల్పిస్తూ ఇలా మనుషులను ప్రజలను మోసం చేసే విధంగా ప్రవర్తిస్తుంటే గ్రామీణ ప్రాంతాలలో టిఆర్ఎస్ పార్టీ కొడతా ఉన్నారు. ఓకే, నిజంగా కొడుతున్నారా వాళ్ళని, లేకపోతే మీరు అంటున్నారా? 100కి 100 పాళ్ళు. ఇప్పుడు ఏ ఊరికన్నా పోదాం, ఓకే, ఎకలాసంపేటకు పోదామంటే పోదాం, వాళ్ళ ఎమ్మెల్యే ఊరు పోదామంటే పోదాం. సన్న బియ్యం ఇస్తలేరేమో, ఇండ్లు ఇస్తలేరో పోదాం. అంటే ఇచ్చింది అని చెప్తున్నాం, ఏంది ఇవ్వలేదని చెప్తున్నాం. చూడండి, ఇలా మనకు స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు. స్వాతంత్రం వచ్చిన 80 సంవత్సరాలకు మనకు 60 సంవత్సరాల నుంచి తెలంగాణ కావాలి. తెలంగాణ 50 సంవత్సరాలు ఉన్నది మీ ప్రభుత్వమే కదండి. తెలంగాణ కావాలన్నారు. తెలంగాణ కావాలంటే తెలంగాణ ఇచ్చింది వాస్తవమా కాదా చెప్పండి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందా లేదా? సబండ వర్గాలు అడిగిందా కాలేదా? వాళ్ళకి అధికారం కూడా ఇచ్చిరా లేదా? ప్రజలు ఇలా అసంతృప్తిగా మరి అన్ని వ్యవస్థలను విధ్వంసం చేశారు. కాబట్టి ఇప్పుడు 15 నెలల ప్రభుత్వం, ఇప్పుడు కొత్తగా ఇప్పుడు మళ్ళొకసారి ప్రజాస్వామ్యంలో పార్టీలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, ఒకసారి మార్పులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి మళ్ళొకసారి 10 ఏళ్ల తర్వాత ఒక మార్పు ఎందుకు వచ్చింది? ఈ 15 నెలలలో ఇన్ని కార్యక్రమాలు తీసుకున్నాం. కాబట్టి ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది. 3.5 సంవత్సరాలలో ఏ మాట అయితే చెప్పినామో ఆ మాటను సంతృప్తి పరిచే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి మీద ఉంది. వారి ముజకందాల మీద వేసుకొని ప్రజలకు ఇచ్చిన మాటను తూచా తప్పకుండా నెరవేర్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీది, రాష్ట్ర ముఖ్యమంత్రి. శంకర్ గారు, ఇప్పుడు మీరు మొన్న ఢిల్లీకి కూడా వెళ్ళారు బీసీ కులగణన మీద. సో బీసీ కులగణన మీద అసలు ఏం చెయ్యట్లేదు, ఇక్కడ గవర్నర్ చేతనే బిల్ పాస్ చేపియాలి, డైరెక్ట్ ఢిల్లీకి వెళ్ళి ధర్నాలు చేస్తున్నారు, అది వచ్చేది కాదు పోయేది కాదు అని చెప్పేసి అంటున్నారు. ఒక బీసీ ఎమ్మెల్యే ఏం చెప్తారు మీరు? నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందా బీసీలని? మీరు ఒక్కటే ఆలోచన చేయండి. ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానంగా మీడియా కూడా ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఆ దిశగా ఇవాళ స్వాతంత్ర ఉద్యమంలో కూడా ఇవాళ వాస్తవాలు వక్రీకరించకుండా ప్రజలకు కానీ ఇవాళ ప్రభుత్వాలకు కానీ మీరు అనుసంధానంగా పనిచేస్తారు. కాబట్టి వాళ్ళ మా ఆది నాయకుడు మీ అందరికి తెలుసు, చింతన్ శిబిరన్ నిర్ణయం ప్రకారము భారత్ జోడో యాత్ర చేపట్టి ఈ దేశ పరిస్థితి, ఈ భారతదేశ పరిస్థితి సార్వముఖాభివృద్ధి సాధించాలి, సమసమాజ స్థాపన చెయ్యాలి. ఇవాళ ఒక పార్టీ మత విద్వేషాలను రెచ్చగొట్టి ఇవాళ ప్రాంతాల మధ్యలో చిచ్చులు, ఇవాళ మతాల మధ్యలో చిచ్చులు పెడతా ఉన్న ఈ ప్రభుత్వాన్ని దింపేయాలని చెప్పి, ప్రజల అవస్థలను వాస్తవాలను గ్రహించాలని చెప్పి
కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు తన పాదయాత్ర చేయడం జరిగింది. అందులో వారు చెప్పిండ్రు సబ్బండ వర్గాలు ఇవాళ అణగారిన వర్గాలు గ్రామీణ స్థాయిలో ఎంతో వాళ్ళ జీవన పరిస్థితులు మెరుగుపరచాలంటే ఒకే ఒక మార్గం ఈ దేశంలో జిత్నా ఆబాది ఇత్నా ఇస్తాదారి అని.